తెలంగాణలో 2 కేసులను సిబిఐ విచారించబోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిబిఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మరోవైపు మంత్రి లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసును సిబిఐతో విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. తెలంగాణలో సిబిఐ ఎంటర్ కావడానికి వీల్లేదని గత ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవరించి మరొక జీవోను విడుదల చేయనుంది రేవంత్ సర్కార్. సిబిఐ రావడానికి స్పెషల్ జీవోను తీసుకురాబోతుంది. మంత్రిని కేంద్రంగా 2 కేసులను సిబిఐ దర్యాప్తు చేయబోతుంది. సునీల్, తెలంగాణ రాష్ట్రానికి సిబిఐ ఎంటర్ కావడానికి వీలేందుకు గత ప్రభుత్వం చేసిన జీవోని సవరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు మరొక కొత్త జీవోని విడుదల చేయనుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం సిబిఐకి 2 కేసులు రావడం జరిగింది. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగినటువంటి అవకతవకలు మొత్తం కూడా సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిన్న శాసనసభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలన్నిటిపై కూడా సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు. శాసనసభ తీర్మానం కూడా చేయడం జరిగింది. దీంతో మరొక కేసు ఏదైతే మంత్రిలో జరిగినటువంటి న్యాయవాదుల దంపతుల హత్య కేసుని ఇప్పటికే సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కేసు న్యాయవాదుల దంపతుల హత్య కేసును మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవకతవకలపై కూడా 2 కేసులను కూడా సిబిఐ దర్యాప్తు జరిపించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూడొచ్చు, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము రాష్ట్రంలో సిబిఐ ఎంటర్ కావడానికి వీలేదంటూ కూడా ఒక స్పెషల్ జీవోని విడుదల చేసింది. దీంతో రాష్ట్రానికి సిబిఐ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ జీవోని సవరిస్తూ రేవంత్ రెడ్డి సర్కారు కొత్త జీవోని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు మంత్రి న్యాయవాదుల దంపతి కేసులో సిబిఐ చేత దర్యాప్తు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ 2 కేసులకు సంబంధించిన విషయంలో సిబిఐ అధికారులు దర్యాప్తు జరిపించాలి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే నిబంధన, రాష్ట్రంలో సిబిఐ ఎంటర్ కావడానికి వీలేదనే నిబంధన సవరిస్తూ కొత్త జీవోని రాష్ట్ర ప్రభుత్వము తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ రోజు కానీ రేపు కానీ మా కొత్త జీవో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 2 కేసులు సిబిఐ చేత దర్యాప్తు జరిపిస్తేనే మరిన్ని విషయాలు వెళ్ళకొస్తే అసలు దోషులు ఎవరైతే ఉన్నారో వారు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న మనం చూసాం, కాళేశ్వరం ప్రాజెక్టుపై సుదీర్ఘంగా దాదాపు అనేక గంటల పాటు అసెంబ్లీలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అతని మంత్రులు కూడా అనేక విషయాలపై ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి విషయాలపై కూడా జరిగినటువంటి అవకతవకలపై కూడా సిబిఐ చేత నిర్ణయం తీసుకుంది. సిబిఐ చేత